హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద 2 పాయింట్ లోడ్స్ యాక్ట్ అయినప్పుడు షేర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఎస్ఎస్బి అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని ఏ బీమ్ ఇచ్చారో అది డ్రా చేసుకోవాలి. 2 ఎండ్స్ సింపుల్గా సపోర్ట్ అయితే దాన్నే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్, దీనిని రైట్ హ్యాండ్ సపోర్ట్ అంటారు. వెంటనే వీటికి నేమ్ ఇచ్చేయాలి. సో దీనిని ఏగా, దీనిని బిగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్పాన్ 6 మీటర్స్ అంటే బీమ్ యొక్క లెంత్ అయితే 6 మీటర్స్ అని ఉంది. బీమ్ యొక్క టోటల్ లెంత్ 6 మీటర్స్. క్యారీస్ 2 పాయింట్ లోడ్స్ ఆఫ్ 10 kN and 20 kN are acting at 2 meter and 4 meter respectively from the left end. లెఫ్ట్ ఎండ్ నుంచి 2 meters దగ్గర ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. అదే లెఫ్ట్ ఎండ్ నుంచి 4 meter దగ్గర ఇంకొక పాయింట్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది అని ఉంది. సో 2 meters దగ్గర ఒక పాయింట్ లోడ్ 10 kN అండ్ 4 meters లెఫ్ట్ హ్యాండ్ నుంచి 4 meters 2 + 2 4 meters 20 kN లోడ్ అయితే యాక్ట్ అవుతుంది. వెంటనే వీటికి కూడా నేమ్స్ ఇచ్చేయాలి. దీన్ని సి అండ్ దీన్ని డిగా అనుకుంటున్నాను. నేను ఇటు నుంచి ఇటు సైడ్ వస్తున్నాను. సో బిసిడి ఇట్లా, ఇది ఏ. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. దీనిని సిగా, దీనిని డిగా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ డాటర్ లైన్స్ అయితే ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడే మనకు షేర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ క్లారిటీగా వస్తుంది. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో షేర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసే ముందు రియాక్షన్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫోర్సెస్ ఈక్వల్ టు లోడ్స్. సో ఇక్కడ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఆర్ ఆల్ వర్టికల్ లోడ్స్ అనుకో. ఇక్కడ అప్వర్డ్ లోడ్స్ ఉన్నాయి అండ్ డౌన్వర్డ్ లోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అప్వర్డ్ లోడ్స్ని ప్లస్గా తీసుకుంటున్నాను అండ్ డౌన్వర్డ్ లోడ్స్ని మైనస్గా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆర్ఏ ప్లస్ అంటే అప్వర్డ్ లోడ్, ఇంకొక అప్వర్డ్ లోడ్ ఆర్బి మైనస్ డౌన్వర్డ్ లోడ్ 10, ఇంకొక డౌన్వర్డ్ లోడ్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 సేమ్. ఇప్పుడు ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు -10 -20 -30 అవుతుంది. అది రైట్ సైడ్ వెళ్తే +30 kN అవుతుంది. ఇప్పుడు మనం ఆర్ఏ అండ్ ఆర్బి ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. టేకింగ్ మూమెంట్ అబౌట్ ఏ. ఇక్కడ మనము అబౌట్ ఏ అంటే బి నుంచి తీసుకోవాలి. లేదు టేకింగ్ మూమెంట్ అబౌట్ బి అంటే ఏ నుంచి తీసుకోవాలి. అంటే ఆపోజిట్లో మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో అబౌట్ ఏ అని రాసాం కాబట్టి ఆర్బి ఇంటూ టోటల్ డిస్టెన్స్ 6 మైనస్ ఇక్కడ డౌన్వర్డ్ లోడ్ కదా. సో 20 × 4 meters మైనస్ 10 × 2 meters equal to 0. 6 RB 80 minus 20 equal to 0. 6 RB equal to -80 -20 -100 అవుతుంది. ఇది రైట్ సైడ్ వెళ్తే +100 అవుతుంది. సో 100 ఆర్బి ఈక్వల్ టు 100/6. సో ఇక్కడ మీరు క్యాల్సి అనే యూజ్ చేయొచ్చు.
దీని యొక్క ఆన్సర్ 16.67. ఈ వచ్చిన ఆర్బీని ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆర్ఏ ప్లస్ ఆర్బీ కదా, ఆర్బీ వాల్యూ ఎంత 16.67 ఈక్వల్ టు 30. ఆర్ఏ ఈక్వల్ టు 30 మైనస్ 16.67. ఆర్ఏ ఈక్వల్ టు 13.33. ఇది ఆర్ఏ 16.67. సో ఇక్కడ రాయాలి ఆర్ఏ ఈక్వల్ టు 13.33 అండ్ ఆర్బీ ఈక్వల్ టు 16.67. 16.67. వీటిని నేను రబ్ చేస్తున్నాను ఎందుకంటే బోర్డ్ అయితే మనకు అవైలబుల్గా లేదు కాబట్టి. మీరు ఈ 2 పాయింట్స్ అనేది జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇది రాసినా రాయకపోయినా ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు షేర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్ చూద్దాము. షియర్ ఫోర్స్ ఎట్ బి రైట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే బి రైట్ సైడు ఎటువంటి లోడ్స్ లేవు కాబట్టి ఇక్కడ 0గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ షేర్ ఫోర్స్ ఎట్ బి లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, బి లెఫ్ట్ అంటే ఇక్కడ వరకు తీసుకోవాలి. సో ఒక అప్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది 16.67. ఆర్బీ అప్వర్డ్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఆ లోడ్ వాల్యూ అయితే తీసుకుంటాము 16.67. ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నామంటే ఫస్టే అప్వర్డ్ లోడ్స్ అన్ని ప్లస్గా, డౌన్వర్డ్ లోడ్స్ అన్ని మైనస్గా తీసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ షేర్ ఫోర్స్ ఎట్ సి రైట్. సి రైట్ అంటే సి ముందు వరకు, సి దగ్గర కాదు, సి ముందు వరకు ఏ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయో అది మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ ఓన్లీ ఒక అప్వర్డ్ లోడ్ మాత్రమే యాక్ట్ అవుతుంది సి ముందు వరకు. సో ఇక్కడ కూడా 16.67 కిలో న్యూటన్స్. ఈ యూనిట్స్ అయితే అస్సలు మర్చిపోకూడదు. యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. మనం యూనిట్స్ అన్నిటికి వేస్తేనే మనకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ షేర్ ఫోర్స్ ఎట్ సి లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, సి లెఫ్ట్ అంటే ఇక్కడ వరకు తీసుకోవాలి. సి లెఫ్ట్ వరకు అంటే ఇంక్లూడింగ్ డౌన్వర్డ్ లోడ్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్వర్డ్ లోడ్ ఒకటి 16.67 మైనస్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ డౌన్వర్డ్ లోడ్ 20. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీని యొక్క ఆన్సర్ అయితే మైనస్ 3.33 కిలో న్యూటన్స్. నెక్స్ట్ షేర్ ఫోర్స్ ఎట్ డి రైట్. డి రైట్ దగ్గర అంటే డి ముందు వరకు ఏ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయో అవి తీసుకోవాలి. డి ముందు వరకు అంటే ఒక అప్వర్డ్ లోడ్ అండ్ ఇంకొక డౌన్వర్డ్ లోడ్ సేమ్ కాబట్టి ఇక్కడ మైనస్ 3.33 కిలో న్యూటన్స్. నెక్స్ట్ డి లెఫ్ట్, షేర్ ఫోర్స్ ఎట్ డి లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, డి లెఫ్ట్ అంటే డి దగ్గర యాక్ట్ అయ్యే పాయింట్ లోడ్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఒక అప్వర్డ్ లోడ్ 16.67 మైనస్ డౌన్వర్డ్ లోడ్ మైనస్ ఇంకొక డౌన్వర్డ్ లోడ్, డి లెఫ్ట్ కాబట్టి ఇంక్లూడింగ్ మనం పాయింట్ లోడ్ కూడా తీసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13.33 కిలో న్యూటన్స్. నెక్స్ట్ షేర్ ఫోర్స్ ఎట్ ఏ రైట్ ఈక్వల్ టు, ఏ రైట్ వరకు అంటే ఇక్కడి వరకు ఏ లోడ్స్ యాక్ట్ అయ్యాయి, ఏ ముందు వరకు ఏ లోడ్స్ అనేవి యాక్ట్ అయ్యాయి, ఒక అప్వర్డ్ లోడ్ అండ్ డౌన్వర్డ్ లోడ్. సో ఇదే మైనస్ 13.33 కిలో న్యూటన్స్. ఇప్పుడు షేర్ ఫోర్స్ ఎట్ ఏ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఏ రైట్ వరకు మైనస్ 13.33 వచ్చింది. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఏ దగ్గర యాక్ట్ అయ్యే లోడ్ కూడా తీసుకోవాలి కాబట్టి అప్వర్డ్ లోడ్ ప్లస్ 13.33
33 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది దీని యొక్క షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ లైన్ పైన వాల్యూస్ అన్ని ప్లస్, బేస్ లైన్ కింద వాల్యూస్ అన్ని మైనస్గా తీసుకోవాలి. తర్వాత ఇది ఏ డి సి బి. ఇప్పుడు షియర్ ఫోర్స్ ఎట్ బి రైట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ 0 కిలో న్యూటన్స్. అండ్ షియర్ ఫోర్స్ ఎట్ బి లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 16.67 కిలో న్యూటన్స్. బి లెఫ్ట్ మనకి పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి షియర్ ఫోర్స్లో మనం వర్టికల్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 16.67 కిలో న్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి రైట్ ఈక్వల్ టు 16.67 కిలో న్యూటన్స్. సేమ్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనం లీనియర్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. 16.67 కిలో న్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు -3.33. సో లెఫ్ట్ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి మనం వర్టికల్ లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో -3.33 కిలో న్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ డి రైట్ -3.33 కిలో న్యూటన్స్. అంటే ఇక్కడ కూడా 3.33 కిలో న్యూటన్స్ అయితే యాక్ట్ అవుతుంది. సేమ్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి లీనియర్ లైన్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ డి లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు -13.33. సో ఇక్కడ పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి అగైన్ మనం వర్టికల్ లైన్ అయితే తీసుకుంటాము. ఇది 13.33 కిలో న్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ రైట్ ఈక్వల్ టు -13.33 కిలో న్యూటన్స్. సేమ్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి లీనియర్ లైన్. -30.33 కిలో న్యూటన్స్. షియర్ ఫోర్స్ ఎట్ ఏ లెఫ్ట్ ఈక్వల్ టు 0. సో 0. ఇది దీని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. బెండింగ్ మూమెంట్ ఎట్ బి ఈక్వల్ టు 0. బెండింగ్ మూమెంట్ యొక్క ఫార్ములా ఏంటిది? లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ ఒక అప్వర్డ్ లోడ్ అయితే ఉంది 16.67, కానీ డిస్టెన్స్ అయితే ఏం లేదు పాయింట్ బి దగ్గర. సో 0 దట్ ఈక్వల్ టు 0. 16.67 ఇంటూ 0నే అవుతుంది. మనం ఇది డైరెక్ట్గా వేసినా కూడా ఏం కాదు, ఎందుకంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో సపోర్ట్స్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది 0 అవుతుంది. ఇక్కడ సపోర్ట్ ఏ ఒక సపోర్ట్ అండ్ బి ఇంకొక సపోర్ట్, ఇక్కడ మనకి బెండింగ్ మూమెంట్ అనేది 0గా వస్తుంది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఈక్వల్ టు లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా ఫార్ములా. సో సి ముందు వరకు ఏ లోడు ఎంత డిస్టెన్స్ తోటి యాక్ట్ అవుతుందో తీసుకోవాలి. సో ఒక అప్వర్డ్ లోడ్ అనేది 2 మీటర్స్, టోటల్ 6 మీటర్స్ నుంచి 2 మీటర్స్ అంటే 4 మీటర్స్ పోతే మిగతాది 2 మీటర్స్ ఉంటుంది. సో అప్వర్డ్ లోడ్ 16.67 ఇంటూ 2 మీటర్స్. 16.67 ఇంటూ 2 మీటర్స్ 33.34 కిలో న్యూటన్ మీటర్స్. ఇక్కడ కూడా కిలో న్యూటన్ మీటర్స్. యూనిట్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ డి ఈక్వల్ టు, అంటే డి ముందు వరకు మాత్రమే మనం తీసుకోవాలి. సో అప్వర్డ్ లోడ్ ఇంటూ 4 మీటర్స్ డిస్టెన్స్ అంటే 16.67 ఇంటూ 4 మీటర్స్ మైనస్, ఎందుకంటే డౌన్వర్డ్ లోడ్ ఇంటూ 2 మీటర్స్ డి వరకు 20 ఇంటూ 2 మీటర్స్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 26.68.
నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఈక్వల్ టు డైరెక్ట్ జీరోగా మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనం చేసింది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే మనం క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఏ ముందు వరకు ఏ లోడ్స్ ఎంతెంత డిస్టెన్స్ తోటి యాక్ట్ అవుతున్నాయో చూడాలి. ఆర్బి ఇంటూ 6 మీటర్స్ అంటే 6.67 ఇంటూ 6 మీటర్స్ మైనస్ డౌన్వర్డ్ లోడ్ ఇంటూ 4 మీటర్స్ 20 ఇంటూ 4 మైనస్ 10 ఇంటూ 2 మీటర్స్. ఇక్కడ 0.02 అని వచ్చింది, అంటే అప్రాక్సిమేట్లీ 0 అనమాట. ఇలా ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం తీసుకునే వాల్యూ అనేది పాయింట్లలో ఉంది కాబట్టి ఇక్కడ 0.02 అయితే మనకు వచ్చింది. మనం డైరెక్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఈక్వల్ టు 0 అని డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ లైన్ పైన వాల్యూస్ అన్ని ప్లస్, బేస్ లైన్ కింద వాల్యూస్ అన్ని మైనస్గా తీసుకోవాలి. బెండింగ్ మూమెంట్ ఎట్ బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0, ఇది ఏ బి సి డి, బి కాడ 0. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఈక్వల్ టు 33.34 కిలోన్యూటన్ మీటర్, అంటే ఇక్కడ 33.34 కిలోన్యూటన్ మీటర్. మనకు పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి బెండింగ్ మూమెంట్లో ఇంక్లైన్ లైన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ డి ఈక్వల్ టు 26.68 కిలోన్యూటన్ మీటర్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ ఈక్వల్ టు 0. సో ఇది దీని యొక్క బిఎండి డయాగ్రామ్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.